శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం ద్వితీయాధ్యాయం దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులో నర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతను తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడు ఆ భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధము చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగముపై బాణము వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగము పారిపోయెను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగం, వెనక దిలీపుడు, అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగము ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహముచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించి ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా ఉండెను. దిలీపుడు అతని పరివారము తృప్తిదీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షము క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారమును వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను. అటులా ఇంటి ముఖము పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు కూడా క్షణమాగి ఆ రాజునుగాంచి, ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నారు, ఇతనికేదైనా ఉపకారము చేయుట మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసములో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానము చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమా, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమపావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటిని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తు లేదు. రాజప్రసాదమున ఉన్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయము జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యము నెరింగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును గదా, అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియూ లేదు, కావున అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారంతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయములో వశిష్ఠుల వారు తపము ఆచరించుకొనుచున్నారు. శిష్యులు వేద పఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగం కలగనీయరాదని కొంత తడువు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను. మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుంచి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగెను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహత్యము గాని
దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకోనగోరి తమ వద్దకు వచ్చి తిని. కావున పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను అని అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా గలదు. మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమును నిచ్చు మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైనది. కావున ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నారు. అంతేకాదు, మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తుగలది మరొకటి లేదు అని పలికెను. మాఘపురాణం 2వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 3వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవా మరి. స్వస్తి.